ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. A man shall be blessed by the fruit of his mouth. ది బుక్ ఆఫ్ ప్రోవెబ్స్ చాప్టర్ 13 వర్సెస్ 2. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును అని దేవుడు తెలియచేస్తున్నాడు. మనుషులు ఏదైతే మంచిని మాట్లాడతారో, మంచిని పలుకుతారో, ఆ నోటి మాటలను బట్టే మనిషి యొక్క జీవితంలో మేలును అనుభవించడం అనేది జరుగుతుందని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, మన యొక్క నాలుకలో మనం ఏదైతే మాట్లాడతామో, మంచి గాని, చెడు గాని మన నాలుకతో పలికినప్పుడు ఏమవుతుందంటే, మంచి పలికినప్పుడు ఆశీర్వాదమైనటువంటి మాటలతోనూ, జీవింపచేసే మాటలతో నోటితో పలికినప్పుడు అవి తప్పకుండా జరుగుతాయి. మరి కీడును పలికితే కీడు మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. చూడండి, ఏదైనా సరే మరణములు నాలుక వశమై ఉన్నదని దేవుడు తెలియచేశాడు. కనుక మన యొక్క జీవితాన్ని సరిచేసుకునే గుణాన్ని గాని, మన జీవితాలను మార్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదమైన మాటలు మన నోటి వెంట రావాలి. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవిస్తాడని దేవుడు సూటిగా తేటగా తెలియచేస్తున్నాడు. కనుక మనందరి జీవితాలలోనూ మన యొక్క మాటలను బట్టి దేవునిని స్తుతించే వారముగాను, ఆరాధించే వారముగాను, మంచి మాటలను మాట్లాడుతూ, మంచినే పలుకుతూ, ఆశీర్వాదమైనటువంటి మాటలతో మనం ప్రతి ఒక్కరి ఎడల మాట్లాడినట్లయితే దేవుడు తప్పకుండా వారి జీవితాలలో జరిగిస్తాడు. కనుక ఈ వాగ్దాన రీతిగా మనం మన జీవితాన్ని సరిచేసుకొని మంచిని కోరుకుంటూ మేలైన జీవితాన్ని దేవుడు మనందరి జీవితాలలోనికి నడిపించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించునని తెలియచేసిన ఆ యొక్క జ్ఞానమైన మాటలు మాకు బోధించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రవ్వా. ఎవరికి ఏ జీవితంలో మంచి మాటలు మాట్లాడడానికి, శ్రేష్టమైన ఆశీర్వాదమైనటువంటి మాటలను పలుకుటకు ప్రవ్వా నీ యొక్క జ్ఞానము దాయిచ్చండి, బుద్ధిని దాయిచ్చండి ప్రవ్వా. మేలు జరుగుటకు ప్రతి కుటుంబంలోనైనా మంచి మాటలను, ఫలభరితమైనటువంటి మాటలను ప్రతి మనిషిని జీవితాలలో మేలుకరమైన ఆశీర్వాదము ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.